ఎవరైనా ప్రైవేట్ డెవలపర్ వచ్చి ఇంకేం రాలే దీనికి టెండర్ పిలవటానికి ఆర్ఎఫ్పి తయారు చేయడానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఏ విధంగా అయితే మనం దుబాయ్ ఐలో లేదా లండన్ ఐలో కూర్చుని లండన్ నగరాన్ని మొత్తాన్ని లేదా దాని పక్కన ఉన్న ఏమన్నది థేమ్స్ అదేవిధంగా సార్ మన దుబాయ్ అదేదో 5 ఫింగర్స్ ఏదో ఉంటుంది, అదేంటి అది బీచ్. సో అవన్నీ ఏ విధంగా దుబాయ్ అందాలను తిలకిస్తామో రేపు అమరావతి అదేవిధంగా కృష్ణా నదిని కూడా పర్యాటకులు ఆస్వాదిస్తానికి ఇది ఈ స్ట్రక్చర్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రాజధాని అమరావతి నగరంలో అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో సూపర్ బ్లాక్ ఎఫ్లో హైకోర్టు భవనంలో రూఫ్ టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్స్టేషన్, జడ్జెస్ డ్రాప్ ఆఫ్ అండ్ ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ కోసం 547 కోట్లు 7,25,847 రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. రాజధాని అమరావతి నగరంలో రాయపూడి గ్రామంలో ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ స్థాయి భవనాలకు హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, అదన వార్డ్రోబ్లు, స్టోర్ రూమ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టేర్ కేస్, బాల్కనీ విత్ కెనపీ, కార్ పార్కింగ్ ఇటువంటి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి L1 బిడ్డర్కు అంగీకార పత్రం జారీ చేయడానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మన కమిషనర్ గారికి అధికారం ఇచ్చే ప్రతిపాదనకి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి కాంట్రాక్ట్ విలువ 94,90,00,000 రూపాయలు. జిఓఎంఎస్ నెంబర్ 42 MAUD డేటెడ్ 27/2/26 ద్వారా జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది జిఓఎంఎస్ నెంబర్ 142 MAUD డేటెడ్ 29/7/25, జిఓఎంఎస్ నెంబర్ 53 డేటెడ్ 19/4/2017 ఇవన్నీ వీటన్నిటి ఆధారంగా ఈ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీకి సవరణకి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా ఏంటంటే చాలామంది రైతులు కొంచెం వాళ్ళ ప్లాట్ సైజు కానివ్వండి లేదా వాటిని మోడిఫికేషన్ చేయడానికి ఈ పాలసీ ద్వారా అవకాశం లభిస్తుంది. ఇప్పటికీ 315 మంది రైతులు వారికి ఇచ్చిన ప్లాట్ సైజు లేకపోతే షేప్స్ వాటిని సవరించమని చెప్పేసి డిమాండ్స్ ప్రభుత్వం దగ్గర ఉంచారు. వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమానయాన పాలసీతో మన రాష్ట్రంలో ప్యాసింజర్ మార్కెట్ షేర్ని 1.5% 2025 నుంచి 4% 2035కి పెంచాలని చెప్పేసి ఈ పాలసీ యొక్క లక్ష్యం. అదేవిధంగా ఎయిర్ కార్గో మార్కెట్ కూడా 0.2% నుంచి 5%కి ఇది 2035 టార్గెట్స్తో ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. 2035 కల్లా ఇప్పుడున్న ఎయిర్ కార్గో 0.2% నుంచి 5%, ఇప్పుడు 6,240 మెట్రిక్ టన్నులు కార్గో ఉంటే దాన్ని 4,27,500 మెట్రిక్ టన్నులకి పెంచే విధంగా ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10 వాటర్ డ్రోమ్స్ని ఆపరేషనలైజ్ చేయటం, అదేవిధంగా 9 అడిషనల్ ఎయిర్పోర్ట్స్ని ఆపరేషనలైజ్ చేయటం, మరి అదేవిధంగా స్టేట్ క్యాపిటల్ టు ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఇన్ ది స్టేట్, మన అమరావతి నుంచి రాష్ట్రంలో ఉన్న 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని నగరాలని కనెక్ట్ చేసే విధంగా ఇంక్రీజ్ కనెక్టివిటీ టు 25% డెస్టినేషన్ ఇన్ ఇండియా అండ్ 10% డెస్టినేషన్స్ గ్లోబలీ. అంటే ఇతర దేశాలు 10, దేశంలో 25 స్టేషన్స్ని కనెక్ట్ చేసే విధంగా ఈ పాలసీ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10% మార్కెట్ షేర్ ఇన్ ఇండియన్ MRO మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాలింగ్, మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో 10% మార్కెట్ షేర్ ఇక్కడ. అంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ డెవలప్ చేసే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో
అక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవరాలింగ్ దాని విలువ ఎంత ఉంటుందంటే $0.69 బిలియన్ బై 2035. అంటే అట్రాక్ట్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ బై 2030 ఇన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత అదేవిధంగా ఈ పాలసీ ద్వారా 5,000 ప్రొఫెషనల్స్ని ప్రతి సంవత్సరం ట్రైన్ చేసి ఈ ఫీల్డ్లోకి డెవలప్ చేయాలనేది కూడా ఈ పాలసీ యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2 వెర్టీ పోర్ట్స్ని ఆపరేషనలైజ్ చేయటం, మ్యానుఫ్యాక్చర్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ టు క్యాటర్ టు 20% డిమాండ్ ఇన్ ఇండియా. ఇది పాలసీ యొక్క లక్ష్యాలు. ఆ పాలసీని ఈరోజు మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జూలై 1, 2026 నుండి ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ యాక్ట్ 2025 అమలు చేయడానికి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పేరిట ఈ పథకం అమలు జరుగుతుంది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60:40 బేసిస్ మీద ఫైనాన్షియల్ షేరింగ్ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గత ఎన్ఆర్జీఎస్లో 100 రోజులు గ్యారంటీడ్ ఉంటే దీంట్లో 125 డేస్ ఉపాధి కల్పించబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంటే దాదాపు $307 కాడికి ప్రతి సంవత్సరం 25 రోజులు అదనంగా ఇవ్వటం మూలంగా $7,675 గ్రామీణ కుటుంబాలకి అదనంగా లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు డబ్బులు ఎన్ఆర్జీఎస్ ప్రకారం వారం రోజులు పేమెంట్ చెల్లించాలి. కానీ మనం చాలాసార్లు చూసేది ఏంటంటే నెలలు కూడా రావు. మేము కేంద్రం నుంచి రాలేదో, లేకపోతే రాష్ట్రం రాలేదో, లేకపోతే వాడేదో తప్పు చేశాడు, మేట్ తప్పు చేశాడు, ఏదో రకరకాల కారణాలతో ఈ ఉపాధి కూలీలకి డబ్బులు లభించని పరిస్థితి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, పత్రికలు చూసాం. ఒకవేళ 15 రోజులకు మించి ఆలస్యమైతే ప్రతిరోజుకి 0.05% వడ్డీ కూడా చెల్లించబడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఉపాధి కూలీలకి చాలా ఉపయోగంగా, ధైర్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు 60-40 బడ్జెట్ పడుతుంది. ఎస్, తప్పకుండా బడ్జెట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ దాని జీరామ్జీని మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఆ నిబంధనలు మనం యాక్సెప్ట్ చేసినట్టే దానికి ఏ విధంగా ప్రొవిజన్ చేయాలో తప్పకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. అది రాష్ట్రం టు రాష్ట్రం చేయలేరుగా, ఇది నేషనల్ పాలసీ కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఒకే విధమైన విధానంగా ఉంటుంది తప్పితే మీ రాష్ట్రంలో 30% చాలు, ఇంకో రాష్ట్రంలో 40 అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఈ పాలసీని పూర్తిగా రివ్యూ చేస్తే మళ్ళీ ఏదైనా 70-30 అట్లా ఇస్తారేమో, అది వేరు. కానీ ఒక రాష్ట్రానికి ఇస్తారని నేను భావించట్లా. బట్ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్డ్. 10,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించారు. సో ముఖ్యమంత్రి గారు ఈ 10,000 కోట్లు కూడా ప్రతి పైసా వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి చేయాలని చెప్పారు. అదేవిధంగా ఈ వ్యవసాయ దినాల్లో మన సీజన్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సీజన్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు 65 రోజులు అనుకుంటాను, 65 డేస్ 60 డేస్ హాలిడే లాగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. సో అది కలెక్టర్లకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో వ్యవసాయ పనులు ఒక టైంలో ఉంటాయి, ఇంకో ప్రాంతంలో ఇంకోసారి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు 60 రోజులు హాలిడేస్ ఇవ్వాలనే దాని మీద కలెక్టర్లు నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ తర్వాత అవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. ఏది ఉపాధి కూలీలని రిజిస్టర్ చేసుకోవడానికి. ఏది ఫేస్ రికగ్నిషన్ కూడా కావాలి. అంటే సమస్య ఉన్నా కూడా గతంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, గతంలో జరిగిన ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో వాటన్నిటికి కూడా అరికట్టడానికి
ఈ సిస్టమ్స్, ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఏదైనా సమస్య ఉంటే సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ మరి దాన్ని పూర్తిగా తీస్తే కష్టం. ఎందుకు పౌడర్ ఎందుకు? మామూలుగా ఫోటో రాదా? మళ్ళీ మీరు ఏంటి, సోషల్ మీడియాలో అన్నీ ట్రోల్ అవుతాయి. మనము మనకంటే కూడా ఆ మిషన్ చాలా తెలివైంది. మన ముఖం యొక్క స్ట్రక్చర్ని బట్టి గుర్తిస్తే తప్పితే మనం రాసిన పౌడరు, మనం వేసుకునే సెంటుని బట్టి ఆ మిషన్ గుర్తించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తప్పు విషయాలని కూడా తీసుకెళ్తే ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది మన స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో, మన తయారీ, మన సోకులను బట్టి కాదు, మన ఫేస్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో దాన్ని బట్టి గుర్తుంటుంది. ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఎందుకు తీసుకోదు? ఇప్పుడు మీరు ఫోన్లో పెడతారు, గుండు వేసుకుంటే ఓపెన్ కదా ఫోను. ఎవరండి బలే మీరు? అదే మీ ఫోన్ చూడండి. మీరు ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉంది, దూకోపోతే రాదు, లేకపోతే గడ్డం గీసుకోపోతే రాదు అంటే ఎట్లా మీరు? అటువైనా సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని మారుద్దాం. అదేదైనా నిజంగా సమస్య అయితే ప్రభుత్వం తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు కదా. మన ఫోన్లో ఉంది ఫేస్ ఐడెంటిఫికేషను, అది ఎట్లా ఉన్నా కూడా మనం నిద్రపోతున్నా కూడా మనం చూసి తీసేస్తుంది. కాబట్టి అటువంటి అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వేడుకుంటున్నాను. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సాతు గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 91లో 4.94 ఎకర్స్ ఏపీఐసికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇండస్ట్రియల్ పార్క్ విస్తరణ కోసం మార్కెట్ విలువ 12.38 లక్షలకి ట్రాన్స్ఫర్ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ గ్రామంలో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడకు స్టార్ హోటల్, రిసార్ట్స్ లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం బదిలీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 199,96,94,400 రూపాయలు బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా, బేసిక్ వాల్యూ బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా చెల్లింపు జరుగుతుంది. చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె మండలం గుడిపల్లి గ్రామంలో 12.75 ఎకరాల భూమిని ఏపీఐఐసి లిమిటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ 12 లక్షలకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా సీతారామపురం పెదనాగంపల్లి 14.10 ఎకరాలు అంటే 5.7 హెక్టార్ ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే అటవీ భూమిని ఆనవ్ సంజీవ్ రెడ్డి సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 1 కింద సోమశిల రిజర్వాయర్ నుండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నెంబర్ 4 వరకు కెనాల్ తవ్వటానికి ఈ ఫారెస్ట్ ఏరియాని వినియోగించుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద ఈ 5.71 హెక్టర్స్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. చిత్తూరు జిల్లా వీకోట సర్వే నెంబర్ 519/5లో 11.96 ఎకరాల ప్రభుత్వ భూమిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్కు పంపింగ్ స్టేషన్ కోసం 8 లక్షల రూపాయల ధరతో మరి నిర్మాణం కోసం కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన కొత్తూరులో 608.10 సర్వే నెంబర్ 608లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనకాపల్లి జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కోసం 66 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ మండలం వార్డ్ నెంబర్ 1లో 1.45 ఎకర్స్ ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా కార్యాలయ భవనం కోసం 66 సంవత్సరాల లీజు కాల పరిమితితో ఎకరాకు 1000 రూపాయల చొప్పున కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 1101 సర్వే నెంబర్ 2413లో మరియు 241-5లో ఉన్న 25 ఎకరాల 37 సెంట్ల భూమి వర్గీకరణను 1906 నాటి ఆర్ఎస్ఆర్ ప్రకారం నమోదైన ట్యాంక్ పోరంబోకు నుండి గ్రామకంఠం విలేజ్ సైడ్ పోరంబోకు మార్చడానికి మిగిలిన 83 ఎకరాల 1 సెంట్లు ట్యాంకు పోరంబోకుగా యథావిధిగా కొనసాగించడానికి, అంటే
ఈ వట్టి చెరుకూరు గ్రామంలో, గ్రామం చాలా పెద్దది, మీ అందరికీ చాలామంది తెలిసి ఉంటుంది. ఆ గ్రామం మొత్తం కూడా ఈ మన ట్యాంక్ పోరంబోగ్గా నమోదయ్యి వాళ్ళకి ఎటువంటి దాని మీద లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వెంటనే మరి ఒక నెల రోజుల్లో ఈ రెవెన్యూ రికార్డ్స్లో మార్పు చేసి దాన్ని గ్రామకంఠంగా మార్చి వాళ్ళకి కావాల్సిన దస్తావేజులు రిలీజ్ చేయమని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి గ్రామం నుంచి కూడా సమాచారం సేకరించి దాన్ని క్యాబినెట్కి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు చట్టానికి లోబడి వాటిని అన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఈ 22A ఉన్న వాటి కూడా మరి ఏదైతే సబ్ కమిటీ ఉందో వాళ్ళని డిస్కస్ చేసి ఎండోమెంట్ ల్యాండ్స్ అయినా కోర్టు జడ్జిమెంట్స్ని పరిగణలోకి తీసుకుని కొన్ని ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఏ విధంగా చేయాలి, ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలనే దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే చట్టానికి లోబడదే అన్యాక్రాంతమైనవి టేక్ ఓవర్ చేస్తారు. చాలా గ్రామాల్లో ఏంటంటే ఎండోమెంట్ ల్యాండ్ అది, కానీ కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ నివాసం ఉండటం, అక్కడ సిమెంట్ రోడ్లు, కరెంటు అన్నీ వేసి ఉంటారు. సో వాటిని ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలి అనే దాని మీద కూడా ఆలోచన చేయండి, కోర్టు తీర్పులకు లోబడి చట్టాలకు లోబడి అని చెప్పారు. ఇనాం భూములు ఉన్నాయి, వాటిని చేస్తానికి అవకాశం ఉంటే వాటిని చేయండి. అంటే ఎక్కడైనా సరే ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న సమస్య ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు వెంటనే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో మొత్తము 58 సెంట్లు ప్రభుత్వ భూమి ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు NH 216 నుండి మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ వరకు రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ అభివృద్ధి కోసం మార్కెట్ విలువ ఎకరం 43,27,000 చొప్పున చెల్లింపుపై కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఇప్పుడు కొత్తగా పోర్టు వస్తుంది కాబట్టి నేషనల్ హైవేని కనెక్ట్ చేయడం కోసం ఏదైతే 58 సెంట్లు అవసరమైందో దాన్ని మ్యారిటైమ్ బోర్డుకి మరి 25,09,660 రూపాయలు, అంటే 58 సెంట్లకి ధర, దానికి కేటాయించడానికి అనుమతి ఆమోదం తెలపడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ అండ్ నార్త్ మండలంలో 50 సెంట్ల ప్రభుత్వ భూమిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ మచిలీపట్నంలకు వారి రీజనల్ ఆఫీస్ భవనం నిర్మాణం మరియు ప్రాసెసింగ్ సెంటర్ల కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో వార్షిక అద్దె 1,25,23,500 చొప్పున ప్రతి 5 సంవత్సరాలకు బ్లాక్కు 10% పెంపుతో కేటాయించడానికి ప్రతిపాదన వచ్చింది. కాకపోతే బ్యాంకు వాళ్ళు ఇదంతా కూడా ప్రజలకి బ్యాంకింగ్ సేవలు అందించేది కాదని వారు ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మంత్రిమండలి 1 lakh per annum యాక్సెప్ట్ చేయడం జరిగింది. హడ్కో విజయవాడ రీజనల్ ఆఫీస్ నుండి 300 కోట్ల స్పెషల్ టర్మ్ లోన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడకు 300 కోట్ల రూపాయల ప్రభుత్వ హామీ ఇవ్వడానికి మరియు గవర్నమెంట్ గ్యారంటీ డీడ్ అమలు చేయడానికి జారీ చేసిన GOMS నెంబర్ 49 ఎనర్జీ డేటెడ్ 26/5/26 మంత్రి ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా బి మట్టం మండలం పొలుగురళ్లపల్లి గ్రామంలో 9.25 ఎకరాల ప్రభుత్వ భూమిని మెస్సర్స్ ఎకరాన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 50 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్కాప్కు లీజ్ పద్ధతిలో కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనం చాలాసార్లు ఈ క్యాబినెట్ మీటింగ్స్ ద్వారా మనం చూసాం, ప్రతి ప్రపోజల్కి నెట్ క్యాప్ ఏదైతే లీజ్కి వస్తారో అంటే ఒరిజినల్గా ఏంటంటే ఈ సోలార్ ప్లాంట్స్ కానివ్వండి, విండ్ ప్లాంట్స్ కానివ్వండి SIBPలో అప్రూవ్ చేసి దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేస్తూ ఉన్నారు. శాంక్షన్ అంటే ప్రాజెక్ట్ శాంక్షన్, నెట్ క్యాప్కి ఎంత ల్యాండ్ కావాలని ఇస్తున్నారు. మళ్ళీ నెట్ క్యాప్ లీజ్కి ఇవ్వడానికి కూడా మళ్ళీ క్యాబినెట్కి తీసుకొస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఆలస్యాన్ని ఇవ్వకూడదు. ఎవరైతే పెట్టుబడి ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఉండాలి, స్పీడ్ ఆఫ్ బిజినెస్ మనం వెళ్తున్నాం కాబట్టి ఈ ప్రపోజల్స్ మళ్ళీ రాక్కర్లేదు మనకి, అంటే క్యాబినెట్కి రాక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ SIBPలో అప్రూవ్ అయింది, అదేవిధంగా క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది. ఏంటి ఆ ప్రాజెక్ట్ సైజు, ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన ల్యాండ్, ఆ
ఆ ల్యాండ్ ఎలకేషన్ టు నెట్ క్యాప్ లేదా టూరిజం ఏదైనా సరే గవర్నమెంట్ బాడీస్కి, ప్రైవేట్ వాళ్ళకి కాదు, గవర్నమెంట్ బాడీస్కి ఇస్తే వాళ్ళు ఆ డెవలపర్కి లీజ్ రేట్ లేదు, లీజ్ రేట్లు కూడా పాలసీలోనే ఉంది. 31,000 రూపాయలు ఏదో ప్రైవేట్ భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే 15,000 ఏదైతే పాలసీలో ఉందో దాని ప్రకారం నెట్ క్యాప్ కానీ టూరిజం డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళు ఆ డెవలపర్స్కి ఇవ్వచ్చు. మళ్ళీ ఇది సమయం ఆలస్యం చేస్తుంది కాబట్టి, డిలే చేస్తుంది కాబట్టి దీన్ని మార్చమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం గ్రామంలో సర్వే నెంబర్ 41, 42, 43లో 11 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమిని ఏపీఐఎస్సి విజయవాడకు ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి కోసం కేటాయించడానికి వచ్చిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదించింది. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం బొచ్చపల్లి గ్రామంలో 70.0 ఎకరాల ప్రభుత్వ భూమిని మెస్సెస్ యాంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 126 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్ క్యాప్ లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఇదంతా కూడా ఈ అన్ని కేటాయింపులన్నీ కూడా ఏదైతే పాలసీ అప్రూవ్ అయిందో గతంలో స్టేట్ పాలసీగా ఆ పాలసీ నిబంధనల మేరకే, నిబంధనలకు లోబడే ఇవన్నీ కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా బి మట్టం మండలం పొలుగురళ్లపల్లి మరియు పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో 176.33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరాన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్ క్యాప్ లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ముద్దునూరు మండలం కోలవెల్లి గ్రామంలో 27.77 ఎకరాలు యాంప్లస్ ఎవరెస్ట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కు 126 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్ క్యాప్ ద్వారా లీజు ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం రావుకోలం గ్రామంలో సర్వే నెంబర్ 589-9లో 5.94 ఎకరాల ప్రభుత్వ భూమిని మెస్సెస్ యాంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 126 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్ క్యాప్ లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా మళ్ళీ యాంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కే 207.3 ఎకరాలు 102.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్ క్యాప్ ద్వారా లీజ్కి వచ్చిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో తిమ్మాపురం మరియు ధోనిముక్కల గ్రామాల్లో 33 ఎకరాల ప్రభుత్వ భూమిని మెస్సెస్ పవర్ గ్రిడ్ అనంతపూరు కర్నూలు ట్రాన్స్మిషన్ లిమిటెడ్, అంటే ఇది సబ్సిడరీ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, వాళ్ళు 400/220 kV సబ్ స్టేషన్ ఏర్పాటు స్థాపించడానికి ఈ భూమి కేటాయింపు ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపు కొత్త ప్రతిపాదనలపై మరియు పాత కేటాయింపులపై సమీక్షపై మంత్రుల బృందం 26వ సమావేశం చేసిన సిఫార్సులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ సిఆర్డిఏ అథారిటీ రిజల్యూషన్ 662/2026 తేదీ 30/5/2026 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.